వాళ్ళకి ఛాయిస్ లేదు. అంతే కదా, అది ఆర్ ఎస్ అంటే ఎస్ అనాలి అంతే. హైదరాబాద్ డెవలప్మెంట్స్కి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా అయ్యా, కానీ కిషన్ రెడ్డికి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది అని బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక ఆయన లక్ష్మణ్ గారు నెట్టుకొచ్చారు. లక్ష్మణ్ గారు నెట్టుకు రాగలేదు, కిషన్ రెడ్డి నెట్టుకు రాలేదు. కిషన్ రెడ్డికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనేది ఢిల్లీ వర్గాల పైగా ఈజ్ ద హెంచ్మెన్ ఆఫ్ మోడీ, మీకు తెలుసు. అవును, మళ్ళీ వేరే చెప్పక్కర్లా ప్రత్యేకంగా. అండ్ కమింగ్ టు హైదరాబాద్ డెవలప్మెంట్స్, అదానికి ఒక నమస్కారం పెట్టేశారు రేవంత్ రెడ్డి గారు. ఆయన జస్ట్ ఆమోద లేఖ మాత్రమే ఇచ్చారు. మేము ₹1 తీసుకోలేదు ఆయన దగ్గర నుంచి. స్కిల్ యూనివర్సిటీకి ఆయన పెట్టినా పెట్టకపోయినా స్కిల్ యూనివర్సిటీ వస్తుంది. దీన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతే వేగంగా ఎందుకు స్పందించట్లేదు? ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయి? మీరు చెప్పింది ముఖ్యమైన కోణమే. ఆంధ్ర తెలంగాణ రెండిట్లో కూడా ఈ సమస్య వచ్చింది. ఎక్కువగా అసలు మేజర్ లంచాలు అవన్నీ ఆంధ్రాలో ఇచ్చారనేది ఆరోపణ. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద దాడి చేసింది. రాహుల్ గాంధీ అదాని అంత అంటుంటే మీరు వాళ్ళతో ఎలా ఒప్పందాలు ఇవన్నీ చేసుకుంటున్నారని. నేను ఇందాకే రేవంత్ రెడ్డిది కూడా చూసి పోస్ట్ కూడా చేశాను. దాంట్లో మీరు 2 భాగాలు గమనించాలి. రాహుల్ గాంధీని ప్రశ్నలు అడిగారు. పెట్టుబడులు పెట్టడం వరకు ఏమీ సమస్య లేదు, మిగతా వాళ్ళందరి పట్ల ఎలా ఉంటామో అదాని పట్ల కూడా అలాగే ఉంటాము అనే ఒక స్పష్టత ఇచ్చాడు ఆయన. మొదట టెండర్లో పిలుస్తామో, పిలిచినప్పుడు యాజ్ వన్ ఆఫ్ దెమ్ వస్తే వాళ్ళు మాకేం అభ్యంతరం లేదని. ఈ 100 కోట్ల విషయానికి వస్తే ఈ 100 కోట్లు స్కిల్ యూనివర్సిటీకి ఇస్తానన్నది ఆయన, వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తామన్నారు. కానీ ఏవో సాంకేతిక సమస్యలు, ముఖ్యంగా పన్ను మినహాయింపు 80C అనుకుంటా, అది రాకపోవడం వల్ల మేము తీసుకోలేకపోయాము ఇప్పటివరకు. ఇంక ఈ వివాదాలు రభస్ చేస్తున్నారు కాబట్టి ఉత్తరం రాస్తాము, వాటిని మేము వెనక్కు పంపిస్తాము అని చెప్తూ ఆగకుండా బీఆర్ఎస్ కూడా ఇదిగో ఈ ఫోటోలో ఉంది, ఈ ఫోటోలో ఉంది అని మళ్ళీ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అదే సమస్య వస్తుంది. వాళ్ళు ఏమంటారు, మేము ఏదో ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇవన్నీ పెట్టామని. అండ్ కేటీఆర్ ఆల్రెడీ రిప్లైడ్. కేటీఆర్ రిప్లై ఏంటంటే అసలు అది అదానిదో కాదో డేటా సెంటర్ ఎవరిదని కూడా చూడకుండా ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే ఆయన ఉన్నాడు కదా మన సత్యానాదేళ్ళ ఏ కంపెనీకి CEO అన్నది కూడా తెలియకుండా ఈయన మాట్లాడుతున్నాడు అని కొంచెం హెకిల్ చేసినట్టుగా ఇందాక మాట్లాడుతున్నారు కేటీఆర్. బట్ రేవంత్ రెడ్డి కొంత ఇరకాటం అని దాన్ని క్లియర్ చేసుకున్నట్టే చాలా ఫాస్ట్. బట్ ఈ పని ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదాని ఇంతవరకు రాలేదు? ఎందుకు మాట్లాడలేదు? అదాని అనే అతను ఇంతవరకు ఆ పిక్చర్లోకి అదాని పేరు గుర్తుందా సార్? 2014-19 మధ్య ఏపీ గవర్నమెంట్ గౌరవ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఒక అగ్రిమెంట్ చేసుకుని డేటా సెంటర్కి సంబంధించి, అది కూడా మనం ఇమేజెస్ కూడా దొరుకుతున్నాయి అవును సోషల్ మీడియాలో. ఎందుకు తాజాగా కూడా లోకేష్ విశాఖపట్నంలో అది మాట్లాడారు. అదాని డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాము, దీనివల్ల ఏదో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఇలాంటిది ఏదో చెప్పారు. సో డెఫినెట్గా రేవంత్ రెడ్డి చేసిన పని చంద్రబాబు చేయలేదు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి అదాని మోదీ సంబంధాలను విమర్శించే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదానికి ప్రధానమైన ప్రాపుగా ఉన్నటువంటి మోదీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు ప్రధాన మద్దతుదారుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ ఇరకాటంలో, ఈ జంఝాటంలో చేస్తున్నారు. రెండోది ఆయనకు కూడా వ్యక్తిగతంగా లోకేష్ అదానిని మీరు కొడితే ఒక 6 డజన్ వస్తాయి. ఛాన్స్ మీటింగ్ విమానాశ్రయంలో జరిగిందని, అదాని డేటా సెంటర్ ఇప్పుడు వైజాగ్లో వాడు అదే ఒకటండి. ఇన్వెస్ట్మెంట్స్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో పెట్టడాన్ని ఎవరు, ఒకవేళ అదానిని నిజంగానే అదానితో ఒప్పందాన్ని కంటిన్యూ చేయదలుచుకుంటే కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి కాశీ తీసుకెళ్లి గంగలో స్నానం చేయించి తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకుంటారు, తిరిగి పెట్టించుకుంటారు. పునీతులు అయిపోతారు కదా గంగలో స్నానం చేస్తే. పక్కన కృష్ణాలో కూడా అందుకే కదా అక్కడ కాశీ కూడా ఇంకా వెళ్ళొచ్చు. అది ఏం చేస్తారు అంటే రద్దు చేస్తాము ఇట్లాంటి మాటలు వాళ్ళు ఏం మాట్లాడారు, ఆలోచిస్తాము అంటున్నారు. అవును, ఎందుకు కనీసం మేము దాన్ని ఫ్రీజ్ చేస్తున్నాము అగ్రిమెంట్. ఇప్పుడు మీరు చంద్రబాబుతో ఆగిపోతున్నారు. నేను ఢిల్లీని అడుగుతున్నాను, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెక్కి కదా ఇవన్నీ చేసింది. ఇప్పుడు ఈరోజు మీరు ఎట్లాగో చెప్తున్నారు కాబట్టి చంద్రబాబుతో పాటు జగన్ది కూడా చూస్తే సాక్షిలో వాళ్ళు ఒక లేఖ ప్రొడ్యూస్ చేశారు. 2 మాసాల పాటు మాకు ప్రత్యుత్తరాలు జరిగాయి, మీరు తొందరగా తేల్చండి అని సెక్కి మాకు వరుసగా ఉత్తరాలు రాసిందని ఆ ఉత్తరం కూడా ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి ఇందులో కేంద్రానికి చేత ఉత్తరం రాయించుకుంది.
జగన్మోహన్ అనే రెడ్డి అనే 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 అని మనం అనుకోవచ్చు. అనే అనే అనాలి అనే అనాలి. కానీ సెకీ ఏమైంది, కేంద్రం ఏమైంది, దానికి ఇంధన శాఖ లేదా, అక్కడ ఒక పెద్ద సర్వశక్తివంతుడైన ప్రధానమంత్రి, ఇద్దరు అదాని స్నేహితుడు. ఆర్ రెస్పాన్సిబుల్ సార్, మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ. అంతే కదా, వీళ్ళిద్దరు రెస్పాన్సిబుల్. అవును. యూనియన్ క్యాబినెట్ రెస్పాన్సిబుల్ చేయాలి. తర్వాత యూనియన్ క్యాబినెట్ హాస్ టు ఆన్సర్ దట్. ఎస్, వాళ్ళే కదా వాళ్ళు స్ట్రాంగ్ సపోర్టర్స్. అందుకనే హాస్ టు కాల్ ఫర్ ఏ యూనియన్ క్యాబినెట్ మీటింగ్. ఆయన చేయాలి, చేసి క్యాబినెట్ సెక్రటరీ చేసి చెప్పించాలి. వాళ్ళు చెప్పకపోయినా బయటకు వచ్చి ఆయన చెబుతాడు క్యాబినెట్ సెక్రటరీ, ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. అవును, సోఫార్ నిన్నలో పార్లమెంట్లో కూడా చాలా రభస జరిగి సభలు వాయిదా పడ్డాయి, కానీ ప్రభుత్వం నోరు మెదపలేదండి. మీరు ఇంకో విషయం కూడా, మోదీ గారు నిన్న పార్లమెంట్ సమావేశాలకు ముందు ఈ మధ్య మాట్లాడుతున్నారు మీడియాతో. మాట్లాడుతూ ప్రజలు పూర్తిగా తిరస్కరించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే పనులు ఏం జరగవు, నెగిటివిటీ నుంచి బయటపడాలి అంటే, అదానిని ఇప్పుడు విమర్శిస్తే అది నెగిటివిటీ, దాని మీద చర్చ జరపమని వాళ్ళు అడిగారు. మూడోది, నేను ఇందాక చెప్పినట్టుగా మహారాష్ట్రలో పెద్ద మెజారిటీ వచ్చింది, హర్యానాలో వచ్చింది, అదంతా ఓకే. పార్లమెంట్లో రాలేదు సార్. పార్లమెంట్లో మీది మైనారిటీ ప్రభుత్వమే, ఇతరుల మీద ఆధారపడి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఎన్డీఏకి మెజారిటీ ఉంది కానీ మీకు బీజేపీకి లేదు. ఒక రకంగా కాబట్టి ఓడిపోయిన ఇక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ చూశాను సార్. షోలేలో సంజీవ్ కుమార్ అటు అమితాబ్ బచ్చన్ భుజం మీద ఇటు ధర్మేంద్ర భుజం మీద చేసి నడుస్తున్నట్టు, మోడీ గారు ఇటు చంద్రబాబు గారి భుజం మీద అటు ఆయన పేరు నితీష్ కుమార్ భుజం మీద వేసి నడుస్తున్నాడు అని సోషల్ మీడియాలో ఇమాజినరీ పోస్టులు కూడా పెట్టారు వాళ్ళు. మరి అంత కాదు కానీ ఓకే, తప్పకుండా ఆధారపడే ఉంది. నేను అనుకుంటా మహారాష్ట్ర దీని అయిన తర్వాత వాళ్ళని లాగేయడం, ఇంకా ప్రక్రియ జరిగిపోతుంది వేగంగా. అది ఆందోళన నిజానికి. మీకు ఇంట్రెస్టింగ్గా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, గతంలో పవన్ కళ్యాణ్ ఒకసారి నన్ను బీజేపీలో లీనం చేయమని అమిత్ షా అడిగారు. నేను మద్దతు తెలుపుతానంటే మీరు నన్నే మెంగేయాలని చూస్తారా, ఇది అన్యాయం కదా అని నేను అప్పుడు అన్న పద్ధతిలో ఆయన విజయనగరంలో 2019లో. కానీ ఇప్పటికీ ఆ సమస్య చాలా ఉంది. ఈవెన్ తెలుగుదేశంలో కూడా ఇద్దరు పార్లమెంట్ సభ్యుల పేర్లు, నేను పేర్లు చెప్పను కానీ ఆ ఇద్దరు మాకు పూర్తిగా టచ్లో ఉన్నారు అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. జనసేన వాళ్ళు సరే వాళ్ళకు ఉన్నదే ఇద్దరు. సో ఈ పార్లమెంట్ సభ్యులను నెమ్మదిగా తమ మద్దతుదారులుగా మార్చుకుంటే ఒక పార్టీగా ఆధారపడే పరిస్థితి పోతుంది అని. డెఫినెట్గా షిండే వర్గం ఉంటుందా, చప్పరిస్తారా? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తొందరపడి అలాంటి విచ్ఛిన్నకర ప్రయోగాలు చేయకపోవచ్చేమో అని అనుకుంటున్నాను సార్. అంటే తెలుగుదేశాన్ని ఇవాళ కాకపోతే రేపైనా తెలుగుదేశాన్ని అలాగే చేస్తుంది బీజేపీ, బట్ జనసేన జోలికి అంత తొందరగా వెళ్ళకపోవచ్చు అనుకుంటున్నాను. అంటే రెండు విషయాలు కదా, జనసేన ఆయన మార్కెటింగ్ చేస్తున్నాడు కదా వీళ్ళకి, జనసేన ఫేస్ అవన్నీ అన్నారు. దీని మీద కూడా తెలుగుదేశంలో ఇతరులు కూడా ఉన్నారు. మాతో కలిస్తే కదా గెలిచాడు. ఇప్పుడు కూర ఉంది, నేను అదే అన్న, ఇప్పుడు అన్నం ఉంది, భోజనం చేయాలంటే మీకు చపాతీనో అన్నమో